పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునిచే అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ 20వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకై ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి గ్రంథ పఠనాలు మనకి బోధిస్తున్నటువంటి అంశం ఏంటంటే, మానవుడు దేవునిపై దృఢ విశ్వాసాన్ని కలిగి ఉండాలి, జీవించాలి అని ఈనాటి పట్టణాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఈరోజు మొదటి పట్టణాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, ప్రియ విశ్వాసులారా, వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రభు అన్యజాతి ప్రజలను కూడా తన ప్రజలుగా చేసుకుంటాడంట. తన ప్రజల్లోనికి రమ్మని ఆహ్వానాన్ని పలుకుతాడంట. అది ఎలా అంటే, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి అందరినీ ఒకే జాతిగా మారుస్తానని ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదే అంశాన్ని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు. ప్రభు ప్రజల్లో చేరి తనను ప్రేమించి సేవించి అతని విశ్రాంతి దినమున అనుసరించి ఆయన ఆజ్ఞలు పాటించువారు యొక్క ప్రార్థనను విని వారికి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తూ నా మందిరాన్ని సకల జాతి జనులకు ప్రార్థనా మందిరముగా నేను మారుస్తానని ఈనాటి మొదటి పట్టణంలో వింటున్నాం. మరి అదే అంశాన్ని ఈనాటి 2వ పట్టణంలో కూడా చూస్తున్నాం. ప్రియ విశ్వాసులారా, ఇక్కడ చూసినట్లయితే 2వ పట్టణం ఈ విధంగా ఉంటుంది. విశ్వసించు వారికి అన్నీ సాధ్యమే. ఎవరైతే విశ్వాసంతో ఉంటున్నారో వారికి అన్నీ సాధ్యమే. తనను విశ్వసించు అన్యజాతి జనులకు కూడా ఆయన రక్షణ ప్రసాదిస్తాడని పునీత పౌలు మహర్షి ద్వారా ప్రభు తెలియజేస్తున్నారు. ఒకసారి ఒక వ్యక్తి తన జీవితంలో విశ్వాసం అంటే ఏంటో అని తెలుసుకోవాలని చాలా పుణ్య స్థలాలకు వెళ్ళాడు. చాలా మందిని కలుసుకున్నాడు. చాలా పుస్తకాలను చదివాడు. ఇవన్నీ చదివిన తర్వాత ఆయన ఒక మాట చెప్తున్నాడు. అదేంటంట, విశ్వాసం అంటే ఏంటంట ఆయన ప్రకారంగా, నీ కళ్ళతో కల్లారా చూడలేకపోయినా అది నిజమని బల్ల గుద్దినట్లు సందేశం లేకుండా నమ్మటమే నిజమైనటువంటి విశ్వాసం అని ఆయన తెలియజేస్తున్నాడు. మరి ఇదే అంశాన్ని ఈనాటి సువిశేష పట్టణంలో కూడా చూస్తున్నాం. ఒక అన్యురాలైనటువంటి కనానియా స్త్రీ ఆమె యొక్క విశ్వాసాన్ని క్రీస్తు ప్రభు మెచ్చుకొని ఆమె బిడ్డకు స్వస్థతనివ్వడం మనం చూస్తున్నాం. ఆమె పట్టుదలను, ప్రార్థనను, విశ్వాసాన్ని మెచ్చుకోవటం మనము ఈనాటి సువిశేష పట్టణంలో చూస్తూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కావున విశ్వాసం అంటే మనం నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండటం, మనము చూడజాల విషయాలు యందు నిశ్చయముగా ఉండటం అని హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, విశ్వాసం అంటే దేవునిపై పూర్తిగా ఆధారపడి జీవించటం అని పునీత పౌలు మహర్షి గారు తన మాటలో చెప్తున్నాడు. రోమిలికి రాసిన లేఖ 10వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా ఉంది. కనుక వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట వల్ల, ఈ సందర్భంలో ఒక చిన్న మాట మీకు చెప్పాలి. సత్యోపదేశ సంక్షేమ క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ నుంచి మరి ముఖ్యంగా మన శ్రీ సభ ఏం బోధిస్తుందంటే, దివ్య పూజా బలిలో సంబంధించిన మాట. మనం చాలా వరకు పట్టణాలు చదువుతున్నప్పుడు, మొదటి పట్టణం కావచ్చు, మరి ముఖ్యంగా ఆదివారం 2వ పట్టణం కావచ్చు, సువిశేష పట్టణం చదువుతున్నప్పుడు మనం అధ్యాయాలు, వచనాలు చెప్పడానికి బాగా అలవాటుపడ్డాం. కానీ అది కథోలిక శ్రీ సభ సాంప్రదాయం అయితే కాదు. చర్చ్ మనకు చెప్తుంది ఏంటంటే, చర్చ్ ఈస్ టెలింగ్ ఓన్లీ 3 things: ప్రొక్లమేషన్, లిజనింగ్ అండ్ రెస్పాన్స్. దట్స్ ఆల్. మనం ఏం చేస్తాము, వాక్యాలు, అధ్యాయాలు, వచనాలు చెప్తున్నప్పుడు మనకంటే వాళ్ళే ముందు చదువుతారు, ప్రజలే. ఇదంతా కూడా మేబీ వేరే సంఘాల నుంచి మనం నేర్చుకో ఉండొచ్చు, లేదా ప్రజలకు అర్థమవుతుందేమో, ప్రజలు కూడా
వాక్యాన్ని మనతో కలిసి చదువుతారనే ఉద్దేశంతో చెప్పడం కానీ తల్లి అయిన తిరిస మనకు బోధిస్తున్నది ఒకటే. మనం ఏం చేయాలంటే వాక్య ప్రబోధం చేయాలి, ప్రొక్లమేషన్. తర్వాత వారు వినాలి, విన్న తర్వాత వారు స్పందించాలి. ప్రొక్లమేషన్, లిజనింగ్ అండ్ రెస్పాన్స్. అందుకనే పునీత్ పౌలు మర్స్ అంటున్నారు కదా, వినుటి వల్ల విశ్వాసం కలుగుతుంది, చదవడం వల్ల కాదు. మనం చాలా వరకు చదివిస్తాం, కానీ వాక్యాన్ని వినటం వల్ల వారి విశ్వాసం బలపడుతుంది, అధికమవుతుందని మనకి తెలియని తిరుసభ అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో కూడా తెలియజేయడం మనం చూస్తున్నాం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఈనాటి సుశేష పట్లం చూస్తున్నాం. కనానియా స్త్రీ జీవితంలో ప్రభువుని ఎప్పుడూ చూడలే. ఆమె వినటువంటి విషయాన్ని తన జీవితంలో పదిలిపరుచుకుంది. ఆ జీవితంలో పదిలిపరుచుకుంటూ పాటు దానిని అనుసరించింది, జీవితంలో నెరవేర్చింది, చివరికి ప్రభు యొక్క మన్ననలను పొందిందని ఈనాటి సుశేష పట్టణము ద్వారా మనం చూస్తున్నాం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సుశేష పట్టణంలో ఉన్నటువంటి కనానియా స్త్రీ మనకు 3 విషయాలు నేర్పిస్తుంది. దృఢమైనటువంటి నిజమైనటువంటి విశ్వాసం కష్ట సమయాల్లో పరీక్షింపబడుతుందంట. మనం అంతా కూడా అనుకూలంగా ఉన్నప్పుడు, మనమంతా కూడా ఏంటంటే కండ్యూసివ్ స్పిరిచువాలిటీ, కంఫర్టబుల్ స్పిరిచువాలిటీ, కన్వీనియంట్ స్పిరిచువాలిటీ, దీన్ని మనం అనుసరిస్తాం. అంతా కూడా మనకు అనుకూలంగా ఉంటే అంత మంచిదే. మనం క్రైస్తవులం. ఏదైనా మనము అనుకున్నట్టుగా జరగకపోతే మనం ఇంకా వేరే విధంగా ప్రవర్తిస్తుంటాం. అందుకనే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అంతా అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడిని నమ్ముతాం, అది సులభమే. మన ప్రార్థనలో వెంటనే సమాధానం దొరకనప్పుడు విశ్వాసం చెదిరిపోకుండా చూసుకోవాలి. అదేవిధంగా దేవుడు మౌనంగా ఉన్నప్పుడు, మన ప్రార్థనలకు సమాధానం దొరకనప్పుడు, సమస్యలు పెరుగుతున్నప్పుడు, అలాంటి సమయంలో కూడా దేవునిపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండటమే నిజమైన విశ్వాసం. ఇక్కడ సుశేష పట్టణంలో కనానియా స్త్రీ అడిగిన వెంటనే క్రీస్తు ప్రభు తనకు సమాధానం చెప్పలేదు. అయినా కూడా ఆమె ప్రార్థన ఆపలేదు. మన జీవితాల్లో కూడా ఎన్నో సందర్భాల్లో చూస్తుంటాం. ఫాదర్, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నా సమస్యలకు పరిష్కారం లభించట్లేదు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, కానీ నా కుటుంబ సమస్యలు తీరట్లేదు. నా పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాను, నా భర్త కోసం ప్రార్థన చేస్తున్నాను, వారు మారు మనసు పొందట్లేదు, వారు చెడు వ్యసనాలను వదలట్లేదు అని చాలాసార్లు అనుకుంటుంటాం. నేను ఇంకా ఎంతకాలం దేవుని ఆశీర్వాదం లేకుండా ఈ బాధలను భరించాలి, ఇంకా దేవుడు నన్ను ఆదుకోడా అనే మాట్లాడుతుంటాం. ఆ మాటలన్నింటికి కూడా ఈనాటి సువిశేష పట్టణంలో సమాధానం లభిస్తుంది. ఈరోజు కనానియా స్త్రీ మనకు చెప్తుంది ఒకటే, దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆయన మనల్ని విడిచిపెట్టట్లేదు. ఆయన ఖచ్చితంగా సరైన సమయంలో నీకు సమాధానాన్ని ఇస్తాడు. కావున నువ్వు విశ్వాసముతో ఇంకా ఉండాలి ప్రభు వాక్యము ద్వారా. అందువలన సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు మన చుట్టూ తిరుగుతున్నప్పుడు మన ప్రార్థన పెంచాలంట. విశ్వాసాన్ని తగ్గించకుండా అధికం చేయాలి విశ్వాసాన్ని. అలాంటప్పుడే ఖచ్చితంగా మన విశ్వాసం కష్ట సమయాలు కూడా పరీక్షింపబడుతుంది. ఆ తర్వాతనే మనకి ఫలితం అనేది లభిస్తుందని మనం తెలుసుకోవాలి. ఇంకా రెండో అంశం కనానియా స్త్రీ నుంచి నేర్చుకునేది ఏంటంటే, తల్లి ప్రేమ, ప్రార్థనకు ఉన్నటువంటి గొప్ప శక్తి. కనానియా స్త్రీ క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి తన కోసం ఏం అడగలేదు, తన కూతురి కోసం, తన కుమార్తె కోసం అడిగిందనమాట. తల్లి ప్రేమ, తల్లి హృదయం. చూడండి, ప్రభు నా కుమార్తె స్వస్థనివ్వండి. ఆమె తన కుమార్తె బాధను తన బాధగా తీసుకుందనమాట. యేసు దగ్గరికి వచ్చి మొక్కరిల్లి అక్కడి నుంచి వెళ్ళిపోలేదు, దగ్గర నుంచి ఉంది. ఈరోజు ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన తల్లిదండ్రులు ఈ రోజులో చూస్తే పిల్లల కోసం ఎంతో బాధపడుతున్నారు. పిల్లలు సరైన మార్గంలో నడవట్లేదు, నైతిక విలువలను కోల్పోతున్నారు. పెద్దలన్నా, గురువులన్నా, తల్లిదండ్రులన్నా గౌరవం లేదు. వీరందరి పట్ల వాళ్ళు చాలాసార్లు బాధపడుతున్నారు. కొంతమంది పిల్లలు కుటుంబ విలువలు కానీ నైతిక విలువలు లేకుండా విచ్చలవిడి జీవితాన్ని కలవాడపడి తనను తాము నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళని చూస్తూ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ప్రియ విశ్వాసులారా, తల్లిదండ్రులారా, ఈరోజు కనానియా స్త్రీ ద్వారా ప్రభు మీకు ఒక్కడే చెప్తున్నారు, ప్రార్థనను ఆపకండి.
ఎందుకంటే మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. మీ పిల్లల పేర్లను దేవుని సమక్షంలో పెట్టండి. మీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. మీ హృదయాన్ని దేవుడు అర్థం చేసుకుంటాడు. కావున కనానీయ స్త్రీ యొక్క గొప్ప పాఠము, గుణపాఠం మనకేంటంటే ఏం నేర్పిస్తుందంటే, గొప్ప పాఠము ప్రార్థన. మన పిల్లల భవిష్యత్తు కోసం మనం చేయవలసిన గొప్ప పని ఏంటంటే ప్రార్థించడం. ప్రార్థన ఖచ్చితంగా మనకి ఫలాన్ని తీసుకొస్తుందనే విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఇంకా మూడో అంశం మనకి కనానీయ స్త్రీ నేర్పిస్తున్న అంశం ఏంటంటే వినయముతో కూడిన విశ్వాసం. దేవుని హృదయాన్ని కూడా కదిలివేస్తుంది, తాకుతుంది అని మనకు తెలియజేస్తున్నారు. కనానీయ స్త్రీ క్రీస్తు ప్రభు ఆమె పట్ల ఎలాంటి మాటలు మాట్లాడాడు మనం సువిశేష పట్ల చూస్తున్నాం. అవి చాలా సులభతరమైనటువంటి మాటలు కాదు, చాలా కఠినమైనటువంటి మాటలు. అయినప్పుడు కూడా ఆమె కోప్పడలేదు. పిల్లల యొక్క రొట్టెను కుక్కలకు ఇవ్వడం మంచిది కాదు, అది సరైనది కాదు అని కుక్కతో పోల్చి మాట్లాడినప్పటికీ కూడా ఆమె ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని తిరిగి వెళ్ళిపోలేదు. ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, అవును ప్రభు, కుక్క పిల్లలు సైతం కూడా యజమాని యొక్క బల నుండి పడు ముక్కల కోసం ఎదురు చూస్తాయి, వాటిని భుజిస్తాయి కదా అని చెప్పడం ద్వారా ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం బయటపడింది. ఆమె ఇలా చెప్పడం ద్వారా ఆమె ఏం చెప్తుందంటే, నీ ముందు ప్రభు నేను ఉండటానికి, నీతో మాట్లాడడానికి నాకు పెద్ద హక్కు అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే నీ కృపలో ఒక చిన్న భాగం, నీ దయలో ఒక చిన్న చుక్క చాలు నా కుమార్తె స్వస్థ పొందటానికని ఆమెలో ఉన్నటువంటి వినయముతో కూడిన విశ్వాసాన్ని వెల్లడించడం మనం చూస్తున్నాం. అప్పుడు క్రీస్తు ప్రభు పలుకుతున్న మాట, అమ్మా నీ విశ్వాసం మెచ్చదగినది, నువ్వు కోరుకున్నట్లే, నువ్వు అనుకున్నట్లే నీకు జరుగునుగాక. ఆ సమయంలోనే తన కుమార్తె స్వస్థ పొందింది. అవును ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి మన జీవితాల్లో కూడా ఇలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ఈరోజు మనకి విశ్వాసం ద్వారా మనకి అనేక ఫలాలు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. మనం దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు దానిలో ఉన్నట్టు ఫలాలను మనం పొందుతామని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా మనకు బోధించడం జరుగుతుంది. మొట్టమొదటి చూస్తే విశ్వాసం ద్వారా రక్షణ కలుగును. విశ్వాసము ద్వారా రక్షణ కలుగును. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం, అదేవిధంగా లూకా శుభవార్త 7వ అధ్యాయము 50వ వచనం చూస్తే విశ్వాసము ద్వారా రక్షణ లభించినని రుజువు చేయడం జరిగింది. విశ్వాసము ద్వారా రక్షణ కలుగుతుంది. రెండోది ఏంటంటే విశ్వాసము ద్వారా స్వస్థ కలుగుతుంది. కనానీయ స్త్రీ యొక్క విశ్వాసాన్ని బట్టి తన కుమార్తెకి స్వస్థతను ఇవ్వటం మనం చూసాం. మార్కు శుభవార్త 5వ అధ్యాయము 34వ వచనం ఈ విధంగా ఉంది, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను అని ప్రభువు దీవించారు. మరి అదేవిధంగా ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, మూడోదిగా విశ్వాసము ద్వారా జీవము కలుగును. మార్తా మరియమ్మల యొక్క విశ్వాసాన్ని బట్టి తన సోదరుడైనట్టు లాజరుకు తిరిగి జీవాన్ని ఇవ్వటం మనం చూస్తున్నాం. యోహాను సువార్తలో చూస్తున్నాం 11వ అధ్యాయం 26వ వచనం ఈ విధంగా ఉంది, జీవముండగా నన్ను విశ్వసించేవాడు ఎన్నటిని కూడా మరణాన్ని చవిచూడడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే అంశం ఏంటంటే విశ్వాసం అనేది నిత్య జీవితాన్ని మనకి ప్రసాదిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా నాలుగవది విశ్వాసము ద్వారా సంతోషము కలుగును, విశ్వాసము ద్వారా ఆనందము కలుగును. హెబ్రేయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ప్రసాదించిన జీవితంలో సంతోషంగా ఉన్నప్పుడే దేవుని ప్రియబిడ్డలుగా జీవించడం లేదా ఉండగలం అని మనకు బోధిస్తున్నారు. అంటే విశ్వాసం ద్వారా మనకి ఆనందం లభిస్తుందని. ఇంకా ఐదో విషయము విశ్వాసము ద్వారా పరలోకం చేరుకుంటామంట. మార్కు శుభవార్త 16వ అధ్యాయం 16వ వచనం ఈ విధంగా ఉంటుంది, శిష్యులకు క్రీస్తు ప్రభు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు, నన్ను విశ్వసించి జ్ఞానస్నానం పొందేవాడు రక్షణను పొందెను. అంటే పరలోకాన్ని పొందుతాడని వాక్యం ద్వారా క్రీస్తు ప్రభు సెలవిస్తూ ఉన్నారు. అవును ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ప్రసాదించే రక్షణ అనేది కేవలం ఒకరికి మాత్రమే కాదు, సర్వ మానవాళికి. కావున మన అనుదిన జీవితంలో అల్ప విశ్వాసులుగా కాకుండా దృఢ విశ్వాసాన్ని కలిగి ఉండాలని, ఆ దృఢ విశ్వాసాన్ని కలిగి ఉండడానికి కావలసినటువంటి శక్తిని యుక్తిని ప్రసాదించమని ఈ దివ్య పూజాబడిలో ప్రత్యేకముగా ప్రార్థించుదాం.